జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఇంటి ప్రాంగణంలో మనీ ప్లాంట్గా చెప్పబడేటువంటి మొక్కల్ని ఇంట్లో మనం పెంచుకోవచ్చా? అసలు వాస్తుపరమైనటువంటి పరిభాషలో దీనికి ఏదైనా ప్రత్యేకత ఉందా? మనం ఇంటి ప్రాంగణంలో పెంచుకునేటువంటి మనీ ప్లాంట్ అన్నటువంటిది అదృష్ట లక్ష్మిగా మనం మాట్లాడుకుంటాం. అంటే అది పాజిటివ్ కానివ్వండి, నెగటివ్ కానివ్వండి, ఏదైనా కొన్ని విశేషవంతమైనటువంటి శక్తులని ఆకర్షించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి మొక్కనే మనీ ప్లాంట్గా మనం చెప్తాం. అందుకే కాబోలు ఇంటి ప్రాంగణంలో చాలామంది ఇళ్లలో ఏపుగా మనీ ప్లాంట్ మొక్కలు అవన్నీ కూడా తీగల్లాగా ఇంటి ప్రాంగణం మొదట్లో మనం చూస్తూ ఉంటాం. మరి మనీ ప్లాంట్ మొక్కను ఏ దిశలో ఉంచాలి, ఏ దిశలో ఉంచకూడదు, ఎలా ఉంటే మనకు అదృష్టకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి? చాలామంది ఇళ్లలో మనీ ప్లాంట్ పెంచినటువంటి తర్వాత, అంటే ఇదివరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేని వాళ్ళు మనీ ప్లాంట్ను పెంచినటువంటి తర్వాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తూ ఉంటాం. దీనికి కూడా గల కారణం ఏంటి? మనీ ప్లాంట్ మొక్క అనేటువంటిది నకారాత్మకమైనటువంటి శక్తులు అవ్వచ్చు, మంచి విశేషవంతమైనటువంటి శక్తులను అవ్వచ్చు, వేటినైనా సరే ఆకర్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉన్నటువంటిది. కాబట్టి ఇంటి ప్రాంగణంలో మనీ ప్లాంట్ ట్రీని పెట్టడం వల్ల ధనాకర్షణ కలగడంతో పాటు ఆ ఇంట్లో ధన సమృద్ధి జరుగుతుంది అని మనం భావన చేస్తూ ఉంటాం. కాబట్టి ఇంటి ప్రాంగణంలో పెరట్లో ఎక్కడైనా సరే ఈ విశేషవంతమైనటువంటి మనీ ప్లాంట్ ట్రీని గనక పెంచుతూ ఉన్నా పై భాగానికి దాని యొక్క పత్రాలు, తీగలు, లతలు అల్లుకునేటువంటి విధంగా చేస్తూ ఉండాలి. ఏ కారణంగా కూడా మనీ ప్లాంట్ మొక్క భూమిని అల్లుకొని భూమిని తాకుతూ పెరిగినట్లయితే కొన్ని తీవ్రమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు లభించే అవకాశం ఉంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, మనీ ప్లాంట్ ట్రీని ఎప్పుడూ కూడా పూర్తి స్థాయి భూమిలో నాటకూడదు. దాన్ని ఏదైనా సరే ఒక మట్టి పాత్రలు అవ్వచ్చు, కుండలు అవ్వచ్చు, లోహపు పాత్రలు అవ్వచ్చు, లేదా ప్లాస్టిక్ సంబంధించినటువంటి పాత్రలలో మృత్తికను ఉంచి దానిపైన మాత్రమే మనీ ప్లాంట్ ట్రీని అందులో పూడ్చిపెట్టి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్థానాల్లో మనీ ప్లాంట్ ట్రీని పెంచటం వల్ల అనుకూలవంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆ ఇంట్లో ధనం, ధాన్యం, సువర్ణం ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఉండటంతో పాటుగా పాశ్చాత్య వాస్తు సంప్రదాయాలు ఏం చెబుతూ ఉంటాయంటే, ఏ ఇంట్లోనైతే ఈ మొక్కను ఉంచుతూ ఉంటారో వాళ్ళకి విశేషంగా ధనాకర్షణ పెరుగుతుంది, ఖర్చులు తగ్గిపోతాయి. మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో ధనము చేకూరుతుంది, ధనం ఇంటికి వస్తుంది. అలా కాకుండా మీరు పెంచుతూ ఉన్నటువంటి మనీ ప్లాంట్ ట్రీకి ఆకుపచ్చని వర్ణంలోని పత్రాలు కాకుండా పండిపోయిన, రాలిపోయినటువంటి పత్రాలని గనక మీరు ఎక్కువగా చూస్తూ ఉన్నట్టయితే మీ ఇంట్లో ధన నష్టం కలుగుతుంది, ఆర్థిక సమృద్ధి సరిగ్గా లేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో మానసికమైనటువంటి సంఘర్షణ కలుగుతుంది. దీనివల్ల కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ధనానికి సంకటమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి మనం వీటి నుండి బయటపడడానికి మనం ప్రయత్నం అంటూ చేస్తూ ఉండాలి. ప్రత్యేకించి మనీ ప్లాంట్ ట్రీని గనక నిట్ట నిలువుగా లేదా తీగల ద్వారా ఇంటి పైభాగానికి లేదా ఊర్ధ్వముఖంగా దాన్ని అల్లించటం వల్ల మన ఆర్థికపరమైనటువంటి పెరుగుదల కూడా పెరుగుతుంది. ఏ కారణం వల్ల కూడా వీటి యొక్క లతలు, తీగలు, పత్రాలు నేలను తాకేటువంటి విధంగా ఉండకూడదు. ప్రత్యేకించి మనీ ప్లాంట్ పెంచినటువంటి తర్వాత ఏ ఇంటిలోనైనా సరే ఆర్థికపరమైనటువంటి సంపత్తి పెరగాలి.
ఒకవేళ మీ ఆర్థికపరమైనటువంటి సంపత్తికి ఇబ్బంది కలుగుతూ ఉందంటే, మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే, అది ఏ దిక్కులో ఉంచాం. మనం అనుకుంటాం ఇంటి ప్రాంగణంలో ఏదైనా సరే ఈశాన్యం దైవస్థానం. మరి ఈశాన్య దిశలో గనక ఏ వస్తువును ఉంచినా మనకు మంచి జరుగుతుందని. ఇది పొరపాటు. ఈశాన్య దిక్కు అన్నటువంటిది కేవలం దైవ సంబంధమైనటువంటి స్థానంగానే వాస్తుశాస్త్రం నిర్ణయించబడ్డది తర్వాత. అంతే తప్ప ఈ దైవ సంబంధమైనటువంటి స్థానంలో ఏ వస్తువునో, ఏ మొక్కనో పెట్టడం అనేటువంటిది నిషిద్ధం. అది కొన్నింటికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఈశాన్య దిశలో మనీ ప్లాంట్‌ను పెంచడం వల్ల మీకు ఇదివరకు లేనటువంటి ఆర్థిక సమస్యలు ఇప్పుడు ఉత్పన్నమవుతూ ఉంటాయి. ఆర్థికంగా ధనం రాకపోవటం, అన్యాయకరంగా ఖర్చయిపోతూ ఉండటం, ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది అంటే, మీరు ఉత్తరంలోనో, తూర్పులోనో లేదా ఈశాన్య దిశలోనో, అంటే అది తూర్పు ఈశాన్యం అవ్వచ్చు, ఉత్తర ఈశాన్యంలో అవ్వచ్చు, మీరు ఈ మొక్కను ఉంచారు. అలాగే బాత్రూముల పక్కన పరిశుభ్రం లేనటువంటి వస్తువులకు సమీపంలో కూడా ఈ మనీ ప్లాంట్ ట్రీని పెంచటం వల్ల అక్కడ ఉన్నటువంటి రుణాత్మకమైన, నకారాత్మకమైన శక్తుల్ని ఇది తీసుకొని అటువంటి ఎనర్జీని మనకు అందజేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ రుణము, రోగము, మానసికమైనటువంటి అశాంతి, బాధలు ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి చోట కూడా ఈ మనీ ప్లాంట్ ట్రీ అన్నటువంటిది ఎప్పుడూ కూడా ఉండడానికి వీల్లేదు. ప్రత్యేకించి ఇంటికి సంబంధించినటువంటి దక్షిణ దిశలో కానివ్వండి, ఆగ్నేయ దిశలో కానివ్వండి, అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాన్ని ఇది కలిగి ఉంటుంది. అప్పుడప్పుడు దీనికి విశేషవంతమైనటువంటి మృత్తికని, ఎరువును పోస్తూ ఏపుగా పెరిగేటువంటి విధంగా చేయాలి. పండు బారినటువంటి ఆకులు లేదా పత్రాలు, లతల్ని జాగ్రత్తగా తీసివేసేటువంటి ప్రయత్నం చేయాలి. మొక్క యొక్క మొదలు భాగం ఖచ్చితంగా ఒక కుండలో కానీ, ప్లాస్టిక్‌లో కానీ, లోహపు పాత్రల్లో మాత్రమే ఉంచేటువంటి విధంగా మనం చూసుకుంటే తప్పకుండా అనుకూలవంతమైన ఫలితాలొస్తాయి. మీ ఇంట్లో సిరులు కురుస్తాయి. ధనాకర్షణ కలిగే అవకాశం తప్పకుండా ఉంది.